ఇలా బైబిల్ పట్టుకుని ప్రత్యక్షంగా దేవుని వాక్కును సువార్తగా బోధించే ఒక్క సువార్త బోధన మార్గం ఇది ఒకటి. రెండోది ఏంటంటే ప్రియబిడ్డలారా, నీవు ఏ ఇంట్లో అయితే ఉంటూ ఉన్నావో, ఏ ఆఫీసులో అయితే ఉంటూ ఉన్నావో, ఏ స్కూల్లో అయితే ఉంటూ ఉన్నావో, ఎక్కడ ఉద్యోగం చేస్తున్నావో, వ్యవసాయం చేస్తున్నావో, వ్యాపారం చేస్తున్నావో, ఎక్కడికి వెళ్తూ ఉన్నావో, నీ పని స్థలం, మీ ఆఫీస్, నీ ఉద్యోగం చేస్తున్న స్థలములో పుట్లారా నీ వాక్కు క్రియల ద్వారా సువార్తను బోధించవచ్చు నువ్వు. ఇది రెండవ బాధ్యత. శ్రద్ధతో వినండి. నేను ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నానంటే ఈ వాక్ వింటున్న మీ ఒక్కొక్కరి గురించి మాట్లాడుతున్నాను. జ్ఞానస్నానం ద్వారా, నీటి వలన, ఆత్మ ద్వారా రక్షణ గుంపులో చేర్చబడినటువంటి ప్రియులరా, సజీవుల లెక్కలో చేర్చబడినటువంటి మీ ఒక్కొక్కరికి ఉన్న బాధ్యత.